హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. సో ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ చికెన్ ఫ్రై అండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన ముందు ఏం కావాలి అంటే 2 పెద్ద ఆనియన్స్, ఒక 4 to 5 పచ్చిమిర్చి, 2 ఇలాచీ, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క అండి. సో ఇది ఫైన్ పేస్ట్ లాగా మీరు మిక్సీ చేసుకోవాలి. సో నేను వచ్చేసి 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇక్కడ ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాను. అందులో వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ముందుగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెష్ది. సో 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అంటే పెరుగు అండ్ 1/2 లెమన్ అండి. ఆ 1/2 లెమన్ అనేది నేను అందులో వేసుకుంటున్నాను. సో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. టెక్స్చర్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. పీస్ కూడా సాఫ్ట్గా ఉంటుంది, జ్యూసీగా వస్తుంది. సో ఇది మ్యారినేట్ చేసి నేను 2 hours ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 2 to 3 hours సరిపోతుంది, బట్ 2 hours నేను పెట్టుకున్నాను. సో ఆఫ్టర్ మ్యారినేషన్ ఇదే అండి ప్రాసెస్. సో ఆఫ్టర్ మ్యారినేషన్ చికెన్ ఇలా ఉంది. సో ఇది వచ్చేసి ఆనియన్స్, జింజర్ పేస్ట్ ఉంది కదా, గ్రీన్ చిల్లీస్ పేస్ట్ ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక పెద్ద ఫ్రైయింగ్ పాన్ ఒకటి పెట్టుకున్నానండి, వాష్ చేసి. సో వాటర్ అది లేకుండా మనం కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అనేది వేసుకోండి. వాటర్ ఉన్నప్పుడు ఆయిల్ అది వేసుకోవద్దు. సో నేను చేసే మిస్టేక్ మీకు చేయొద్దని చెప్తున్నాను, నాకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. సో కమింగ్ బ్యాక్, ఇప్పుడు పాన్ అనేది హీట్ అయింది. నేను ఆయిల్ వేసుకుంటున్నాను. 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక మ్యారినేషన్ ఆల్రెడీ 2 స్పూన్స్ వేసుకున్నాం కదా, సరిపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిందని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ పేస్ట్ అనేది నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఆనియన్ పేస్ట్. సో బాగా వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను మ్యారినేషన్లో మర్చిపోయాను, సో అందుకని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. నేను ప్రతి వంటలో పసుపు అనేది యూజ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎక్కువే యూజ్ చేస్తాను. మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో అది పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ అనేది మనం ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes వరకు కంప్లీట్గా బాగా మిక్స్ చేసి 5 to 10 minutes వరకు కంప్లీట్గా సిమ్లో మనం బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ఏదైనా క్లోజ్ మూత ఉంటుంది కదా, లిడ్ అనేది మనం క్లోజ్ చేసి కంప్లీట్గా ఒక 5 to 10 minutes వరకు క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. మీకు వాటర్ అనేది వస్తుంది చికెన్లోంచి. నాకు చూపిస్తున్న విధంగా మీరు క్లోజ్ చేసుకోండి లిడ్తో. సో ఆఫ్టర్ ఒక 5 to 10 minutes తర్వాత అలా ఉంది చికెన్ కర్రీ వచ్చేసి. నేను ఏం చేశానంటే మసాలా ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో వాటర్ పోసాను. కొంచెం ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఆ మసాలాస్ అనేది అందులో ఆ వాటర్ వేస్తున్నాను. సో దాన్ని బట్టి కొంచెం చికెన్ కూడా బాయిల్ అవ్వడానికి మనకు యూజ్ ఉంటుంది కదా. సో మనం బాగా కలబెట్టుకొని ఉప్పు కారం కూడా నేను 1 స్పూన్ మళ్ళీ ఎక్స్ట్రా వేసాను. టేస్ట్ చూసాను, నాకైతే సరిపోలేదు అనిపించింది స్పైస్ కొంచెం. సో కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ 1 ఫుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా పట్టింది ఫ్రెండ్స్. నేనైతే యాడ్ చేసుకున్నాను అందులో. బాగా మొత్తం కలబెట్టిన తర్వాత మనం మళ్ళీ ఒక 5 to 10 minutes క్లోజ్ చేసేసేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. సో ఆఫ్టర్ 10 minutes కూర వచ్చేసి పరిస్థితి ఇలా ఉందండి. సో బాగా కలబెట్టుకోండి. మ్యాక్సిమం ఇక్కడ నుంచి మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. సో అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే డ్రైగా రోస్ట్ చేసుకున్నాను చికెన్ అనేది. లాస్ట్లో కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో మీకు నార్మల్గా కావాలంటే నార్మల్గా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఆయిల్ అయితే నేను కొంచెమే వేసాను ఫ్రెండ్స్, ఎక్కువ అయితే ఏం కాదు. ఆఫ్టర్ కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనకు ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది, ఇప్పుడు కనిపించదు. సో అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. మీరు ట్రై చేయండి. ట్రై చేసి డెఫినెట్లీ నాకు షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో బిఫోర్ దట్ ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. సో అంతే ఫ్రెండ్స్, యమ్మీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది రసంలోకి, రోటీస్, బటర్ నాన్స్, చికెన్, చపాతీ ఎందులో అయినా సరే చాలా సూపర్గా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే నేను చేస్తున్నా ఈ రెసిపీ అనేది. ఈవెన్ బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు, ఎందుకంటే
చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను ఈ రెసిపీ చేసాను, మీకు చూపించే చేశాం కదా. సో యాజ్ ఇట్ ఈస్ చేయండి, డెఫినెట్లీ ఇట్లే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్